ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అత్యంత నిరుపేదలకే ప్రాధాన్యత ఇవ్వాలని కీలక సూచనలు చేశారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు వంటి వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేము నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించారు. ప్రథమ దశలో సొంత స్థలాలున్న లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులను బాధ్యత వహించడానికి సూచనలు చేశారు. ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు లేకుండా సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించాలని ఆదేశించారు. పథకంలో ఇబ్బందులు లేకుండా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలు మరియు ఐటీడీఏ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక కోటా ఇవ్వాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదనంగా గదులు నిర్మించుకునే అవకాశం. లబ్ధిదారులు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపినట్లయితే వారి అభ్యర్థనను స్వీకరించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన సిబ్బందిని నియమించి పథకాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.